అదే. మనకి నౌన్ చార్టు ఈ విధంగా కనిపిస్తుంది. 2 1 2 ఇదేమో masculine, దిస్ ఈస్ ఫెమినిన్, దిస్ ఈస్ న్యూటర్. ఓకే, నౌ ద ఫస్ట్ కేస్ ఈస్ నామినేటివ్. ఓకే, ఇన్ ద నామినేటివ్ we see sigma, nothing, new. ఓకే, నౌ దీన్ని ఎలా మనం అర్థం చేసుకునేది? అంటే ఫస్ట్ ఒకసారి టేబుల్ దగ్గరికి వెళ్తే ఈ 2 1 2 అనేవి ఏంటనంటే డిక్లెన్షన్స్. ఇవి డిక్లెన్షన్స్. డిక్లెన్షన్ అంటే ఏంటి అంటే ప్యాటర్న్స్ ఆఫ్ చేంజెస్ అన్నమాట. అంటే సింగులర్ని ప్లూరల్గా చేయడానికి ఇంగ్లీష్లో మనం కొన్నిసార్లు ఎస్ యాడ్ చేస్తాము. పెన్ అంటే పెన్స్ అవుతుంది. కొన్నిసార్లు ఈఎస్ యాడ్ చేస్తాము, అంటే క్యాచ్ అంటే క్యాచెస్ అవుతుంది. కొన్నిసార్లు వై అనే దాన్ని తీసేసి ఐఈఎస్ యాడ్ చేస్తాము, అంటే ఫ్లై అనే దానికి ఆ వై తీసేసి ఐఈఎస్ పెడతాము. కొన్నిసార్లు వావెల్ చేంజ్ చేస్తాము, అంటే మ్యాన్ అనే దాన్ని ఆ వావెల్ ఏ అనే దాన్ని తీసేసి ఈ అనే దాన్ని పెడతాం. సో మనకి ఇంగ్లీష్లో ఒక నౌన్ని ప్లోరల్ చేయడానికి మనం డిఫరెంట్ ప్యాటర్న్స్, ఎస్ అనేది యాడ్ చేయడం ఒక ప్యాటర్న్ అయితే అదొక డిక్లెన్షన్ అనుకోవాలి. ఈఎస్ యాడ్ చేయడం అనేది ఒక డిక్లెన్షన్. ఐఏఎస్ యాడ్ చేయడం అనేది ఇంకొక డిక్లెన్షన్. ఈ అనేది యాడ్ చేయడం ఒక డిక్లెన్షన్. బై ద వే, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. రైట్. సో గ్రీక్ నౌన్స్ 3 డిక్లెన్షన్స్ని ఫాలో అవుతాయి. ఓకే, ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఎందుకు మ్యాస్కిలిన్ దగ్గర, అంటే ఇక్కడ మ్యాస్కిలిన్ దగ్గర న్యూటర్ దగ్గర 2 అనే దాన్ని ఎందుకు పెట్టామంటే, మ్యాస్కిలిన్ నౌన్స్, న్యూటర్ నౌన్స్ మోస్ట్లీ సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ అన్నమాట. అవి సెకండ్ డిక్లెన్షన్ని ఫాలో అవుతాయి. అలాగే ఫెమినైన్ నౌన్స్ ఏమో ఫస్ట్ డిక్లెన్షన్ని ఫాలో అవుతాయి. ఓకే, అవి అర్థం చేసుకోండి. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ అని అంటే దేంతో ఎండ్ అవుతాయని చెప్పాను, మీకు ఏమైనా గుర్తుందా? ఏదైనా నౌన్ తీసుకుంటే అది ఆల్ఫా ఆల్ఫాతో, ఏటా. ఏటా అనే దాంతో ఎండ్ అయితే వాటిని ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ అని అంటారు. ఏదైనా వర్డ్ అమిక్రాన్తో ఎండ్ అయితే దానిని సెకండ్ డిక్లెన్షన్ నౌన్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ, ఈ వర్డ్ తీసుకున్నాం, లాగాస్ అని. ఓకే, మనం వొకాబులరీ లాగాస్ అంటే వర్డ్, స్టేట్మెంట్, మెసేజ్ అని చదువుతున్నాం. కానీ ఈ లాగోస్ అనే దానికి స్టెమ్ ఉంది. ఏంటి ఆ స్టెమ్? లాగో అనేది స్టెమ్. సో ఇప్పుడు ఈ స్టెమ్ అనే దాన్ని తీసుకుని మనం ఆ, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ సిగ్మా ఉంది కదా, ఈ లాగో అనే దానికి సిగ్మా అనే దాన్ని యాడ్ చేసాం అనుకోండి. అదేమవుతుంది? నామినేటివ్, మ్యాస్క్యులిన్, సింగులర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టెమ్, మనకి లాగో అనే స్టెమ్ ఉంది కదా, ఈ లాగో అనే స్టెమ్కి న్యూ అనే దాన్ని యాడ్ చేసాం అనుకో. ఓకే, అదేమవుతుంది? నామినేటివ్, న్యూటర్, సింగులర్ అవుతుంది. అర్థమైందా?
నెక్స్ట్ ఈ లాగో అనే స్టెమ్కే ఇయోటా అనేది యాడ్ చేసాం అనుకో. ఉం? ఇయోటా అనేది యాడ్ చేస్తే అప్పుడు ఇదేమవుతుంది అంటే మీకు ఇయోటా 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 అని ఎక్కడుంది చూడండి. డేటు. డేటివ్ సింగులర్ లో కనిపిస్తుంది, అలాగే నామినేటివ్ నామినేటివ్ ఫ్లోరల్. ఓరల్ లో కూడా కనిపిస్తుంది. ఉం. అయితే ఈ ఇయోటా అనేది యాడ్ చేసాం ఇది లాగో అనే స్టెమ్. అప్పుడు అది ఏమవుతుందనంటే నామినేటివ్ ఫ్లోరల్ మ్యాస్కులిన్ అవుతుంది. ఓకే, అదేంటన్నా మరి అది నామినేటివ్ లో ఫెమినైన్ ప్లోరల్ ఎందుకు కాకూడదు? ఎందుకంటే దానికి కూడా ఎండింగ్ ఇయోటానే ఉంది కదా అనే క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రావచ్చు, అదేంటన్నా అది డేటివ్ సింగులర్లు ఎందుకు కాకూడదు అనే క్వశ్చన్ రావచ్చు. అప్పుడు దానికి జవాబు ఏంటంటే డేటివ్ లో వావెల్ లెంగ్తన్ అవుతుంది. వావెల్ లెంగ్తన్ అవుతుంది. వావెల్ లెంగ్తన్ అవడం అంటే ఏంటి అంటారేమో. ఇప్పుడు అమిక్రాన్ ఉందనుకోండి, ఆ అమిక్రాన్ లాంగ్ వావెల్ అవుద్ది అనమాట. అంటే ఒమేగాగా మారుతుంది. ఓకే, అప్పుడు మనకి స్టెమ్ ఏంటి, ఒరిజినల్ స్టెమ్ ఏంటి? లా లాగో లాగో అనేది ఒరిజినల్ స్టెమ్. ఇప్పుడు డేటివ్ కేసులో ఏమవుతుందనంటే ఇది ఇలా మారుతుందన్నమాట. అంటే అమిక్రాన్ అనేది ఒమేగాగా లెంగ్తన్ అయింది, సాగింది. ఓకే, దాని పక్కన అప్పుడు మనం ఇయోటా పెట్టాం. అప్పుడు ఈ ఇయోటా ఏమవుతుందంటే సబ్స్క్రిప్ట్గా మారిపోతుంది అనమాట. ఇలా. ఓకే, అందుకని మనం ఈ లాగోయ్ అనే ఈ వర్డ్ని నామినేటివ్ ప్లూరల్ మ్యాస్కిలిన్ అనే ఎందుకు చెప్పామంటే అది కేవలం నామినేటివ్ కేసులోనే మనం తీసుకోవాలి. డేటివ్ కేసులో మనం ఎందుకు తీసుకోమనంటే డేటివ్ కేసులో వావెల్ లెంగ్తన్ అవుతుంది, తర్వాత ఇయోటా అనేది సబ్స్క్రిప్ట్గా మారిపోతుంది. ఓకే, కాబట్టి నాకు మరి ఆ, దీంట్లో ఈ ఫెమినిన్ లేదంటే న్యూట్రల్ కింద ఎందుకు తీసుకోకూడదు అన్న? ఫెమినిన్ ఫెమినైన్లో కింద. కూడా ఫెమినైన్లో కూడా వావెల్ లెంగ్తన్ అవుతుంది. ఓకే, ఆ, అందువల్ల ఇయోటా సబ్స్క్రిప్ట్గా మారిపోతూ ఉంటుంది. డేటివ్ కేసు స్పెషాలిటీ అదే. డేటివ్ కేసు అని మనం ఎలా గుర్తుపడతామంటే డేటివ్ సింగులర్లో మనకి వావెల్ లెంగ్తన్ అయ్యి ఇయోటా అనేది సబ్స్క్రిప్ట్గా మారిపోతూ ఉంటుంది. ఓకే, అందువల్ల ఇయోటా సబ్స్క్రిప్ట్గా మారిపోతుంది అని అన్నప్పుడు మాత్రమే అది డేటివ్ సింగులర్లో చూస్తాం. ఓకే, మిగిలిన సందర్భాల్లో ఇయోటా కనిపించింది అని అంటే అది నామినేటివ్ ప్లూరల్ మాస్కులిన్ అయినా కావచ్చు, నామినేటివ్ ప్లూరల్ ఫెమినైన్ అయినా కావచ్చు. సరే, ఇప్పుడు ఈ లాగో అనే దాన్ని ఫెమినైన్గా ఎందుకు చెప్పలేదు? నామినేటివ్ ప్లూరల్ ఫెమినైన్గా ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఫెమినైన్గా మనం చెప్పాలనంటే ఆ, అది ఆ స్టెమ్ దేంతో ఎండ్ అవ్వాలి? స్టెమ్ ఆల్ఫాతో కానీ ఏటాతో కానీ ఎండ్ అవ్వాలి. అర్థమవుతుందా? అంటే ఇయోటా ఇయోటా ఆల్ఫా అనేది నామినేటివ్ ప్లూరల్లో కనిపిస్తున్నాయి కదా, ఇయోటా ఇయోటా ఆల్ఫా అని. ఇప్పుడు నామినేటివ్
మాస్కులిన్ ప్లూరల్లో ఇయోటా, నామినేటివ్ ఫెమినైన్ ప్లూరల్లో కూడా ఇయోటాని. కానీ మాస్కులిన్ ఏమో సెకండ్ డిక్లెన్షన్ ఫాలో అవుతుంది, ఫెమినైన్ నౌన్స్ ఏమో ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ని ఫాలో అవుతున్నాయి. అందువల్ల ఆ డిక్లెన్షన్స్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఏదైనా ఒక నౌన్ని మనం చూసినప్పుడు దాని ఎండింగ్ని చూసి మనం దాని సిఎన్జి, కేస్ నెంబర్, జెండర్ని మనం ఐడెంటిఫై చేయాలి. సిఎన్జి, సిఎన్జి అంటే ఏం చెప్పుకోవాలి? నాట్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఇట్ ఈస్ కేస్ నెంబర్ అండ్ జెండర్. సిఎన్జి అంటే అది కేస్ నంబర్. నామినేటివా, నామినేటివా, జెనిటివా, లేకపోతే డేటివా, ఎక్యూసిటివా చెప్పాలి. నెంబరు సింగులరా ప్లూరల్లా చెప్పాలి. అలాగే జెండర్ అది ఎన్ఎంఎఫ్, సారీ ఎం మాస్కులిన్ ఫెమినిన్, ఎఫ్ న్యూటర్, ఎంఎఫ్ఎన్ మాస్కులిన్ ఫెమినిన్ న్యూటర్లో అది ఏ జెండర్ చెప్పాలి. ఓకే, దాని లెక్సికల్ ఫామ్ చెప్పాలి. లెక్సికల్ ఫామ్ అంటే ఇప్పుడు మనం డిక్షనరీలో, వొకాబులరీలో మనం ఏ పదాలు అయితే చదువుతున్నామో వాటిని చెప్పాలన్నమాట. ఓకే, ఆ తర్వాత చేంజ్డ్ మీనింగ్ చెప్పాలి. 5 చెప్పాలి మొత్తానికి. ఓకే, సిఎన్జి చెప్పాలి, ఇక్కడ 3 అయినాయి. 4వది ఏంటి? లెక్సికల్ ఫామ్. ఓకే, లెక్సికల్ ఫామ్ చెప్పాలి. 5వది ఏం చెప్పాలి అని అంటే మీనింగ్ చెప్పాలి. అంటే చేంజ్ అయిన మీనింగ్ చెప్పాలన్నమాట. చేంజ్ అయిన మీనింగ్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇందాక లాగో అనే పదం చెప్పాను కదా, ఇప్పుడు థెయాస్ అనే పదాన్ని తీసుకుందాం. ఓకే, థెయాస్ అనే పదానికి థెఓ అనేది స్టెమ్. ఓకే, స్టెమ్. ఇప్పుడు దీనికి సిగ్మా యాడ్ చేశాను అనుకో. ఓకే, సిగ్మా యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది? ఏమయ్యే ఛాన్స్ ఉంది? మాస్కులిన్, సింగులర్, నా- నామినేటివ్, ఎస్, నామినేటివ్, సింగులర్. నామినేటివ్. యా, నామినేటివ్ సింగులర్ మాస్క్యులిన్. ఓకే, అలా కాకుండా దీనికి మనం ఈ స్టెమ్కి ఉప్సిలాన్ యాడ్ చేశాను అనుకో. ఉప్సిలాన్. సో ఉప్సిలాన్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది? జెనెటివ్ లోనే కనపడుతుంది. ఎస్, జెనిటివ్ జెనిటివ్లో కనిపిస్తుంది. మాస్కులిన్, న్యూట్రల్. యా, సో దీని సింగులర్. సిఎన్జి చెప్పాలంటేనేమో తెउ అనే దానికి మనం సిఎన్జి చెప్పాలి అంటే కేస్ చెప్పాలంటే జెనిటివ్, నంబర్ చెప్పాలి అంటే సింగులర్, జెండర్ చెప్పాలి. జెండర్ అంటే మనకి 2 అవకాశం ఉంది. అది ఈదర్ మాస్కులిన్ అయినా అవుతుంది, లేదా న్యూటర్ అయినా కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని లెక్సికల్ ఫామ్. లెక్సికల్ ఫామ్ అంటే ఏం చెప్పాలని అంటే తెउ అనే దానికి లెక్సికల్ ఫాము నామినేటివ్ మాస్కులిన్ సింగులర్ చెప్పాలన్నమాట. అంటే నామినేటివ్ కేసులో సింగులర్స్ ఉంటాయి. అంటే మనం డిక్షనరీలో ఎలా అయితే చదువుతున్నామో ఆ డిక్షనరీ వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకుని దాన్ని చెప్పాలి. అంటే తెउ అనే దానికి మనం దాన్ని అనలైజ్ చేసి చెప్పాలి. దాన్ని పార్సింగ్ అనే వర్డ్ వాడతాం. పార్సింగ్ అంటే కేసు, నెంబరు, జెండర్ చెప్పడం. ఆ తర్వాత లెక్సికల్ ఫామ్ చెప్పడం. లెక్సికల్ ఫామ్ ఏంటి? థెఆస్. ఓకే, మీనింగ్ చెప్పాలి. మీనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు తెउ అనేది ఉంది, అది జెనిటివ్ కేసు. జెనిటివ్ కేసు అంటే మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఆఫ్ అనే కీవర్డ్ యాడ్ చేయాలని చెప్పుకున్నాం. ఓకే, ఆఫ్ అనే యాడ్ చేసి ఇప్పుడు తెహాస్ అనే దానికి అర్థం ఏంటి అంటే గాడ్ అని అర్థం. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ తెउ అనే దాన్ని చూశారనుకోండి, అప్పుడు దాని ట్రాన్స్లేషను ఇదిగో ఇది చెప్పాలన్నమాట, ఆఫ్ గాడ్ అని. ఓకే, ఏమన్నా అర్థమైందా ప్రసన్న? కొద్దిగా ఫాగీగా ఉందా?
ఇప్పుడు లేదంటే నేను టెక్స్ట్ బుక్లోనే మీకు చూపిస్తాను. ప్లీజ్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్. అన్న మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. అన్న మీరు మ్యూట్ లో ఉన్నారు. ఈ మాట వినిపించట్లేదు అన్న. మ్యూట్ లో ఉన్నారన్న, మ్యూట్ లో ఉన్నారు. అన్న మీది రియల్మీ ట్యాబ్ క్లోజ్ అయిపోయింది కదా, సో మీరు కెమెరా పెట్టుకున్న ఫోన్లో అన్మ్యూట్ చేసుకోవచ్చు. కెన్ యూ హియర్ మీ నౌ? సరేనా? రైట్. సో ఇప్పుడు అక్కడ చూడండి, మీరు పేజ్ 74లో ఉన్న టేబుల్ చూస్తే సెకండ్ డిక్లెన్షన్ నౌన్కి ఎగ్జాంపుల్గా లాగోస్ అనే దాన్ని తీసుకున్నాడు. ఓకే, లాగోస్ అనేది దానికి మీరు నామినేటివ్ సింగులర్ మ్యాస్కులిన్ చూస్తే సిగ్మా యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు అది ఎక్యూజిటివ్ సింగులర్లో ఏం యాడ్ అయింది? న్యూ యాడ్ అయింది. న్యూ యాడ్ అయింది. ఓకే, అంటే లాగో అనే స్టెమ్ అలాగే ఉంది. ఆ స్టెమ్కి సిగ్మా యాడ్ అయితేనేమో నామినేటివ్ మ్యాస్కులిన్ సింగులర్. ఓకే, న్యూ అనేది యాడ్ అయితేనేమో ఎక్యూజిటివ్ మ్యాస్కులిన్ సింగులర్. ఓకే, ఇయోటా యాడ్ అయితేనేమో నామినేటివ్ ప్లూరల్ మ్యాస్కులిన్. కానీ ఉప్సిలాన్ సిగ్మా యాడ్ అయింది. ఉప్సిలాన్ సిగ్మా యాడ్ అయితే అది ఎక్యూజిటివ్ ప్లూరల్ మ్యాస్కులిన్, లాగూస్ అని. ప్రసన్న డిఫరెన్సెస్ చూస్తున్నారా? అంటే చివరన లాగో అనే దానికి ఓన్లీ సిగ్మా యాడ్ అయితే నామినేటివ్ సింగులర్ మ్యాస్కులిన్, న్యూ యాడ్ అయితే ఎక్యూజిటివ్ మ్యాస్కులిన్ సింగులర్, ఇయోటా యాడ్ అయితే నామినేటివ్ ప్లూరల్ మ్యాస్కులిన్, ఉప్సిలాన్ సిగ్మా యాడ్ అయితే ఎక్యూజిటివ్ ప్లూరల్ మ్యాస్కులిన్. ఓకే, అంటే మనం ఈ ఎందుకు మెమరైజ్ చేయాలి అని అంటే, మనం ఆ ఎండింగ్స్ని గుర్తుపెట్టుకుంటే ఏది ఏ కేసులో ఉంది, ఏ నెంబర్లో ఉంది, ఏ జెండర్లో ఉంది అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫెమినైన్ నౌన్స్ చూడండి. మిడిల్లో ఫెమినైన్ నౌన్స్ దగ్గర 2
ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. గ్రాఫే అనే వర్డ్ ఇచ్చాడు, అలాగే హోరా అనే ఇంకొక వర్డ్ ఇచ్చాడు. ఇప్పుడు గ్రాఫే అనేది ఏమో ఏటాతో ఎండ్ అవుతుంది, హోరా అనేది ఏమో ఆల్ఫాతో ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం నౌన్ చార్ట్లో మనం ఏం చూసామంటే సిగ్మా నథింగ్ న్యూ అని చూసాం. ఏది నామినేటివ్లో మ్యాస్కిలిన్, ఫెమినిన్, న్యూటర్. ఒకసారి ఆ చార్ట్ చూడండి ప్రసన్న. చార్ట్లో ఫస్ట్ లైన్లో ఏం చూశారు? సిగ్మా ఉంది, ఒక చిన్న డాష్, అంటే నథింగ్, ఏమీ లేదు. ఆ చివరన న్యూ అనేది ఉంది. అంటే ఇప్పుడు నథింగ్ అంటే ఏంటి అంటే స్టెమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది అనమాట, దానికి ఏమి యాడ్ అవ్వదు. అంటే ఇప్పుడు స్టెమ్ ఏంటి అంటే గ్రాఫే అనే వర్డ్ ఉంది అనుకోండి, ఆ గ్రాఫే అనేది స్టెమ్ లాగా వస్తుంది. ఇప్పుడు దానికి ఏమి యాడ్ చేయట్లేదు, గ్రాఫ్ అనేది గ్రాఫే లాగానే వచ్చేసింది, హోరా అనేది హోరా లాగానే వచ్చేసింది. అందువల్ల నామినేటివ్ ఫెమినిన్ సింగులర్లో ఆ నౌన్కి ఏమీ యాడ్ అవ్వదు. కానీ ఎక్యూజిటివ్ చూడండి, ఎక్యూజిటివ్ కేసులు ఎలా ఉందో చూడండి. ఎక్యూజిటివ్ ఫెమినైన్ సింగులర్లో న్యూ యాడ్ అయింది, అంటే గ్రాఫేన్ అని యాడ్ అయింది, అలాగే హోరాన్ అని న్యూ యాడ్ అయింది. అలాగే నామినేటివ్ ప్లూరల్ చూడండి, నామినేటివ్ ప్లూరల్ ఫెమినైన్ ఏం యాడ్ అయింది రెండు చోట్ల? గ్రాఫాయ్ అనేది యాడ్ అయింది. హోరాయ్ అంటే అక్కడ ఇయోటా అనేది యాడ్ అయింది, చూస్తున్నారా? ఓకే, సాధారణంగా మనం గ్రాఫే అనేదేమో నామినేటివ్ ఫెమినైన్ సింగులర్ గ్రాఫే అనేది, కానీ నామినేటివ్ ప్లూరల్ అది ఏమైంది? గ్రాఫాయ్ అయిందన్నమాట. ఓకే, అలాగే హోరా అనేది నామినేటివ్ ఫెమినైన్ సింగులర్ అయితే దానికి ఇయోటా యాడ్ అయ్యి అది నామినేటివ్ ప్లూరల్ ఫెమినైన్ అయ్యింది. ఓకే, సో అలా ఎండింగ్స్ను చూసి మనం దాని సిఎన్జి చెప్పాలి, దాని లెక్సికల్ ఫాము, చేంజ్డ్ మీనింగ్ 5 చెప్పాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే వర్క్ బుక్ దగ్గరికి వెళ్దాం. వర్క్ బుక్ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ బుక్లో ఒక వర్డ్ని చూసి అది దాని సిఎన్జి కేస్ నెంబర్ జెండర్ ఏంటో, ఆ తర్వాత దాని మీనింగ్ ఏంటో మనం చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ప్రేము వినయ్ ఇవి ఎక్సర్సైజెస్ వాళ్ళ చేత చేయించాను. కాబట్టి వాళ్ళకి కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒకసారి వర్క్ బుక్ ఓపెన్ చేయండి. వర్క్ బుక్లో చాప్టర్ 6 పేజ్ 11. పేజ్ 11 ఓపెన్ చేశారుగా, అందులో పార్సింగ్ అని ఒక టేబుల్ ఇచ్చాడు. ఓకే, టేబుల్. ఆ టేబుల్లో ఫస్ట్ వర్డ్ ఏమిచ్చాడంటే ఆంథ్రోపాన్ అని ఇచ్చాడు. ఆంథ్రోపాన్ అనే ఆ వర్డ్ ఇచ్చాడు. సో ఇప్పుడు దానికి స్టెమ్ ఏంటనంటే ఆంథ్రోపో అనేది స్టెమ్. అంటే నేను మీకు రాసి చూపిస్తాను చూడండి.
So this is the anthropo అనేది స్టెమ్. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నేను రాసింది. యాంథ్రోపో అనేది స్టెమ్. ఇప్పుడు దీనికి న్యూ అనేది యాడ్ చేశాడు. ఇప్పుడు మీరు ఆ టేబుల్ని కనుక చూస్తే న్యూ అనే దాంతో ఎండ్ అవుతున్నాయి 4 కనిపిస్తున్నాయి. ఓకే, ఆ 4 ఏమయ్యే అవకాశం ఉందనంటే నామినేటివ్, సింగులర్, న్యూటర్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఎక్యూజిటివ్ సింగులర్లో అది మ్యాస్క్యులిన్ కానీ న్యూటర్ కానీ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అది అర్థమైందా? మన టేబుల్ కనుక చూస్తే న్యూ అనేది 4 ప్లేసెస్లో కనిపిస్తుంది. ఆ 4 ప్లేసెస్ అంటే ఏమున్నాయి? ఫస్ట్ మీరు స్క్రీన్ మీద చూస్తే నామినేటివ్, సింగులర్, న్యూటర్, లేదా ఎక్యూజిటివ్ సింగులర్లో మ్యాస్క్యులిన్ కానీ న్యూటర్ కానీ అన్నాను. అయితే మీ క్వశ్చన్ రావాలి అంటే ఫెమినిన్ అనేదానికి ఎందుకు కాకూడదు? ఫెమినైన్లో కూడా న్యూ అనేది ఉంది కదా అని అంటే ఇది మనం దీని స్టెమ్ ఏంటి? ఆంథ్రోపాన్ అనే వర్డ్ చూస్తే అది దేంతో ఎండ్ అవుతుంది? అమిక్రాన్తో ఎండ్ అవుతుంది. ఒమిక్రాన్తో అండ్ అప్పుడు సబ్స్క్రిప్ట్ అయిపోతుంది. సబ్స్క్రిప్ట్ అవ్వడం కంటే కూడా అమిక్రాన్తో ఎండ్ అయితే గనక అవి సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్. సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ అని అంటే మ్యాక్సిమం మ్యాస్కిలిన్ కానీ న్యూటర్ కానీ అవుతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని అది ఎక్యూజిటివ్, సింగులర్, మ్యాస్క్యులిన్ కానీ న్యూటర్ కానీ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు ఆ టేబుల్లో యాంథ్రోపాన్ అనే ఉన్న చోట ఫస్ట్ సిఎన్జి రాయాలి కదా. అది ఏ కేసు అయ్యే అవకాశం ఉంది అని అంటే మీరు అది నామినేటివ్ కానీ ఎక్యూజిటివ్ కానీ అని ఇలా డాష్ పెట్టుకుని అక్కడ ఫస్ట్ బాక్స్లో రాసుకోండి. నామినేటివ్ కానీ, రెండోది ఎక్యూజిటివ్ కానీ. తర్వాత నెంబర్ ఏంటి? డెఫినెట్గా సింగులరే, ఎస్ అని రాసుకోండి. జెండర్ ఏంటి? జెండర్ అంటే అది మ్యాస్క్యులిన్ కానీ లేదా న్యూటర్ కానీ. సో అక్కడికి 3 రాసుకున్నారా? ఇప్పుడు దాన్ని లెక్సికల్ ఫామ్ అని అడిగాడు. లెక్సికల్ ఫామ్ అని అంటే మనం డిక్షనరీలో ఎలా చదువుతున్నామో అలాగే అనమాట. అంటే యాంథ్రోపాస్ అనేది దాని లెక్సికల్ ఫామ్. తర్వాత దాని మీనింగ్ నామినేటివ్లో కానీ ఎక్యూజిటివ్లో కానీ మీనింగ్ ఏమీ చేంజ్ ఉండదు. ఓన్లీ జెనిటివ్లోను డేటివ్లోను మాత్రమే 2 వర్డ్స్ యాడ్ చేస్తాం. జెనిటివ్లోనూ అయితే ఆఫ్ అనేది యాడ్ చేస్తాం, డేటివ్లోనైతే 2 అనేది యాడ్ చేస్తాం. కాబట్టి మనం అది నామినేటివ్ కానీ ఎక్యూజిటివ్ కానీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యాంథ్రోపాన్ అనే దానికి మీనింగ్ మనం ఏం రాసుకోవాలని అంటే ఓన్లీ మనం మ్యాన్ లేదా పర్సన్ అనే దాన్ని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ టేబుల్లో సెకండ్ వర్డ్ చూడండి. సెకండ్ వర్డ్ ఏముంది? ఒకసారి చదవండి. ప్రసన్న, మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని.
హోరాయ్ హోరాయ్ హారాయ్. హారాయ్ అని ఉంది. యా. సో ఇప్పుడు హారాయ్ అని ఉంది అని అంటే ఇయోటా అనేది ఎండింగ్ మనకి యాడ్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇయోటా ఇప్పుడు ఇయోటాతో ఎండ్ అయింది అని అంటే ఇప్పుడు మీరు ఆ నౌన్ చార్ట్ చూసి ఎక్కడెక్కడ అది ఇయోటా యాడ్ అయిందో ఒకసారి గమనించి చెప్పండి. మొత్తానికి మనకి ఎన్ని ప్లేసెస్లో అది ఇయోటా యాడ్ అయినట్టు మనం చూస్తాం. మళ్ళీ మీరు మ్యూట్లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేది నాకు వినపడట్లేదు. డేటివ్ సింగులర్ లో అన్ని కండిషన్స్ ఉన్నాయండి. మొత్తం అన్ని జెండర్స్లోనూ ఇయోటాలు ఉన్నాయి. అలాగే తర్వాత నామినేటివ్ ప్లోరల్ లో మాస్కులిన్ ఫెమినైన్ లో ఉంది. ఫెమినైన్లో కూడా ఇయోటానే ఉంది. ఉమ్. 5 ఇప్- కండిషన్స్ లో. ఉమ్. ఇప్పుడు అది వినయ్ మీరు చెప్పండి. ఆ హోరాయ్ అనే ఆ వర్డ్ సెకండ్ డిక్లెన్షన్ అవునా ఫస్ట్ డిక్లెన్షన్ అవునా? ఫస్ట్ సారీ సెకండ్ డిక్లెన్షన్, ఫస్ట్ డిక్లెన్షన్ అన్న. యా గుడ్. ఫస్ట్ డిక్లెన్షన్ అన్నది. ఫస్ట్ ఫస్ట్ డిక్లెన్షన్ అవునని ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు? అది ఎండింగ్ ఆల్ఫా ఆల్ఫా ఆల్ఫాతో ఎండ్ అవుతుంది కాబట్టి అది ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్. సో ఇప్పుడు మనం నేరో డౌన్ చేస్తున్నాం. ఏ విధంగా నేరో డౌన్ చేస్తున్నామో అది మనకి 5 ప్లేసెస్లో మనకి ఇయోటా అనేది కనిపించినప్పటికీ కూడా మనం అది ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్ అని మనం ఐడెంటిఫై చేయడం వల్ల అది నామినేటివ్ అయ్యే అవకాశం, సారీ అది మ్యాస్కులిన్ అయ్యే అవకాశము, న్యూట్రల్ అయ్యే అవకాశము కోల్పోయింది. ఓకే, హారా అనేది మనం తీసుకుంటే ఇది ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్. ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్ కాబట్టి ఇది ఫెమినైనే మ్యాక్సిమం అవుతుంది, ఫెమినైన్ అవుతుంది. కాబట్టి ఇయోటాతో ఎండ్ అయింది. ఫెమినైన్లో ఏమేమి ఉంది ఆ చార్ట్ చూడండి. డేటివ్, నామినేటివ్. యా డేటివ్ ఫెమినైన్, డేటివ్ ఉంది, డేటివ్ ఫెమినైన్ సింగులర్ ఉంది. తర్వాత నామినల్ ప్లూరల్, నామినేటివ్ ప్లూరల్. నామినేటివ్ ఫెమినైన్ ప్లూరల్ ఉంది కదా. సో ఇప్పుడు మనకున్న ఓడేంటి హోరాయ్ అనేది. అయితే డేటివ్ ఫెమినైన్ సింగులర్ ఉందనుకోండి, అది ఇయోటా అనేది సబ్స్క్రిప్ట్ అయిపోద్ది. అంటే వర్డ్ కిందకి వెళ్ళిపోతుంది, ఇంప్రాపర్ డిప్తాంగంగా మారిపోతుంది. అందువల్ల ఇప్పుడు మనకి డేటివ్లో ఉన్న ఆప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం మిగిలింది? అది నామినేటివ్ ఫెమినైన్ ప్లూరల్. అలా నేరో డౌన్ చేసాం. సో అప్పుడు మీరు అక్కడ సిఎన్జి ఏం రాస్తారు? నామినేటివ్ ప్లూరల్ ఫెమినైన్. ఇప్పుడు దాని లెక్సికల్ ఫామ్ ఏంటి అని అంటే హోరా. ఓకే, హోరా అంటే మీనింగ్ ఏంటనంటే అవర్, అకేషన్, మూమెంట్ అని. ఇప్పుడు మీనింగ్ ఏమవుతుంది? హోరాయ్ అనే దానికి మీనింగ్ ఏమవుతుంది? హోరాయ్ అనే దానికి మీనింగ్ అది ఒకేషన్ మూమెంట్. కానీ అది అకేషన్స్. సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా? హార్స్. యా, ప్లూరల్లో ఉంది కాబట్టి దానికి మనం ఎస్ యాడ్ చేస్తాం. అవర్స్ ఆర్ మూమెంట్స్, మూమెంట్స్ లేదా ఒకేషన్స్ అని ప్లూరల్ చేస్తాం. ఎందుకు? ఇయోటాతో అది ఎండ్ అయింది కాబట్టి. అన్న ఇప్పుడు ఫస్ట్ డిక్లెన్షన్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడానికి ఇయోటా అనేది వదిలేసి ఆ ఆల్ఫాను బట్టే చెప్పామన్నా. ఎస్. ఎందుకు? మనము వొకాబులరీ చదువుతున్నప్పుడు స్టెమ్లు చదువుతున్నాం. స్టెమ్ను బట్టే మనము అలా ఏ డిక్లెన్షన్ అయినా చెప్తాం అంతే. ఎస్, స్టెమ్ని బట్టే చెప్తాం. ఎండ్ అయ్యే ఒక లెటర్ని బట్టి బేస్ చేసుకుని కాదు. ఎస్. ఓకే. యా, అంటే ఇప్పుడు మనకి ప్రతి వర్డ్కి స్టెమ్ అనేది ఖచ్చితంగా తెలియాలి కదా మరి.
స్టెమ్ అనేది మీరు డిక్షనరీలో వొకాబులరీలో చదువుతున్నప్పుడు అయితే అవి మ్యాక్సిమం నామినేటివ్ మ్యాస్కులిన్ సింగులర్లో ఉంటాయి. చివరన సిగ్మా యాడ్ అవుతుంది, లేదా నామినేటివ్ ఫెమినైన్ సింగులర్లో ఉంటుంది. ఏమి యాడ్ అవ్వకుండా, నథింగ్ ఏమి యాడ్ అవ్వకుండా ఉంటుంది. ఆ రెండే ఓకే ఉంటాయి. ఓకే. ఓకే ఓకే యా, పైగా మనం సెకండ్ డిక్లెన్షన్ నౌన్ ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్ చిన్న డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. అమిక్రాన్తో ఎండ్ అయితే సెకండ్ డిక్లెన్షన్ నౌనే, ఉమ్, ఆల్ఫాతో కానీ ఎటాతో కానీ ఎండ్ అయితే అది ఫస్ట్ డిక్లెన్షన్ నౌనే. ఉమ్, సో వాటిని బట్టి మనం నేరో డౌన్ చేసుకోవాలి. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు ఫోర్త్ వర్డ్ చూడండి. ఫోర్త్ వర్డ్ చూస్తే బసిలేయాస్. ఓకే, బసిలేయాస్. సో అది ఇప్పుడు ఫస్ట్ డిక్లెన్షన్. ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్. ఓకే, ఫస్ట్ డిక్లెన్షన్ నౌను అని ఎందుకు అన్నామంటే వొకాబులరీలో మీరు బసిలయ. బసిలేయ అనేది కనిపిస్తుంది. ఒకసారి మీరు కావాలంటే ప్రసన్న మీరు ఏం చేస్తారంటే మీరు టెక్స్ట్ బుక్లో మీరు ఆ వొకాబులరీ ఉన్న చోటుకి వెళ్తే మీకు ఆ వర్డ్ కనిపించిందా? ఒకసారి వొకాబులరీ అంటే ఫోర్త్ చాప్టర్ నుంచి వొకాబులరీ ఉన్నట్టుంది కదా. అవును. అక్కడ బసిలేయ అనే వర్డ్ ఒకసారి చూడండి. అది ఏ చాప్టర్లో ఉంది? వొకాబులరీ. బసిలేయ అనేది పేజ్ 83లో కనిపిస్తుంది ఈ టెక్స్ట్ బుక్లో. 83. ఓకే, బసిలేయ కనిపించిందా ప్రసన్న? కనిపించింది. ప్రసన్న మ్యూట్లో ఉన్నాడు. ఇప్పుడు బసిలేయ అనే దాన్ని మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ రాస్తూ స్టార్ మార్క్ వేసి బసిలేయ అనేది పెట్టాడు. అంటే అది ఆల్ఫాతోనే ఎండ్ అయింది దాని స్టెమ్. అది ఆల్ఫాతో ఎండ్ అయింది అంటే అది డెఫినెట్గా ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్. ఓకే, ఇప్పుడు ఆ బసిలేయ అనే ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్కి సిగ్మా యాడ్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ డిక్లెన్షన్ అని అనగానే అవన్నీ కూడా ఫెమినైన్ నౌన్సే కదా. ఓకే, ఇప్పుడు ఆ చార్ట్లో మీరు ఆ మిడిల్ లైన్ చూసుకోవాలి కదా. ఆ మిడిల్ లైన్ చూసుకుని అందులో ఎక్కడ సిగ్మా యాడ్ అయింది. ఓకే ప్రసన్న, మీరు ఎన్ని మాట్లాడినా నాకేం వినపడదు. జెనిటివ్లో. జెనిటివ్లో యాడ్ అయింది సిగ్మా. ఇంకెక్కడ యాడ్ అయింది? ఇంకా ఇటు ప్లోరల్లో ఎక్యూసిటివ్లో యాడ్ అయింది. ప్లోరల్ ఎక్యూజిటివ్లో యాడ్ అయింది. కాబట్టి ఇప్పుడు అది రెండు కేసు దగ్గర మనం రెండు కేసెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే అది జెనిటివ్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఎక్యూజిటివ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత నెంబర్కి వచ్చేటప్పటికి సింగులర్ అయ్యే అవకాశం ఉంది, ప్లోరల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, జెండర్కి వచ్చేటప్పటికి మాత్రం మనం దాన్ని ఫెమినైన్ జెండర్గానే చెప్తాం. తర్వాత లెక్సికల్ ఫామ్ ఉంది. అంటే లెక్సికల్ ఫామ్ అంటే ఇప్పుడు మనం ఇందాక ఆ వొకాబులరీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అది ఎలా కనిపించింది? బసిలేయ అని కనబడింది. అదే రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లెక్టెడ్ మీనింగ్ అంటే చేంజ్డ్ మీనింగ్. ఇప్పుడు జెనిటివ్ కేసు ప్రకారం అయితే దీన్ని ట్రాన్స్లేషన్ చేయాలంటే ఎలా ఎలా రాస్తాము ప్రేమ్? జెనిటివ్ ప్రకారంగా అన్న ఆఫ్ ఆఫ్ కింగ్డమ్. ఆఫ్ కింగ్డమ్ అని రాస్తాం. ఓఎఫ్ ఆఫ్ కింగ్డమ్ అని రాస్తాం. ఎందుకంటే జెనిటివ్లో కీవర్డ్ ఓఎఫ్ అనేది మనం ఉపయోగించాలి, ఆఫ్ అనేది ఉపయోగించాలి. ఒకవేళ ఎక్యూసిటివ్ ఫెమినైన్ ప్లోరల్ ప్రకారం ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే వినయ్ దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం? ప్లూరల్ కింగ్డమ్స్ అన్న.
ఎస్, కింగ్డమ్స్. దాని ముందు కీవర్డ్ ఏమీ పెట్టలేదు, ఎందుకంటే ఎక్యూజిటివ్లో మనం ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు, ఎక్యూజిటివ్లో ఉండే నౌన్స్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి కీవర్డ్ ఉపయోగించము, నామినేటివ్లో కానీ ఎక్యూజిటివ్లో కానీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ 5 వచ్చేసినాయి కదా. బసీలేయాస్ అనే దానికి అది జెనిటివ్ అయినా అయ్యే అవకాశం ఉంది, లేదా ఎక్యూజిటివ్ అయ్యే అవకాశం అని ఉంది, ఫెమినైన్. అలాగే నంబరు సింగులర్ అయ్యే అవకాశం ఉంది, ప్లూరల్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెక్సికల్ ఫామ్ మాత్రం బసీలేయా. ట్రాన్స్లేషన్ జెనిటివ్ ప్రకారం అయితే ఆఫ్ కింగ్డమ్, ఎక్విజిటివ్ ప్రకారం అయితే కింగ్డమ్స్. ఓకే, నామినేటివ్ కాదు కదన్నా, ఎలిమినేట్. నామినేటివ్ లో సిగ్మాతో ఎక్కడైనా యాడ్ అయిందా? లేదు కదా. ఆ చార్ట్ లో చూస్తే సిగ్మా యాడ్ అయిన యాడ్ అయింది లేదు. ఏది, మీరు ఫెమినైన్ మాత్రమే చూడాలి. ఎందుకు? బసిలేయా అనేది ఒక ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్ కాబట్టి. సో ఆ మిడిల్ లైన్ లో ఎక్కడైనా సిగ్మా యాడ్ అయిందా అంటే ఒక చోట మాత్రమే, ఒక చోట, 2 చోట్ల మాత్రమే 2 కనిపిస్తుంది. చోట్ల యాడ్ అయింది. ఆ 2 చోట్లలో మాత్రం నామినేటివ్ కేసు లేదు. ఓకే కరెక్ట్. ఓకే అన్న, ఎస్ అన్న. ఇప్పుడు 5th వర్డ్ చూడండి. 5th వర్డ్ ఏముంది? తెఆయ్. ఏఐ. తెఆయ్ అనేది ఉంది. సో సెకండ్ డిక్లరేషన్ అన్న. యా, సో తెఆయ్ అనే దానికి దేంతో ఎండ్ అవుతుంది అని అంటే అది ఇయోటాతో ఎండ్ అవుతుంది. తర్వాత అది సెకండ్ డిక్లెన్షన్ అవునా, ఫస్ట్ డిక్లెన్షన్ అవునా? ఇది మనకి సెకండ్ ఇచ్చిన వర్డ్. సెకండ్ డిక్లెరేషన్. సెకండ్ డిక్లెన్షన్ నౌన్. సెకండ్ డిక్లెన్షన్ నౌన్ కాబట్టి అది మ్యాస్కులిన్ అయినా అయ్యే అవకాశం ఉంది, న్యూట్రల్ అయినా అయ్యే అవకాశం ఉంది. సో మనకి జెండర్ వచ్చేసింది. ఇప్పుడు ఇయోటా, ఇయోటా ఎక్కడెక్కడ యాడ్ అయింది మీరు నౌన్ చార్ట్ చూస్తే? డేటివ్ అండ్ డేటివ్ సింగులర్, నామినేటివ్ ప్లూరల్. యా, అది డేటివ్లోను ఉంది. ఓకే, అలాగే ఇంకెక్కడ యాడ్ అయింది? నామినేటివ్. నామినేటివ్ ప్లూరల్లో యాడ్ అయింది. అయితే డేటివ్ సింగులర్ లేదా నామినేటివ్ ప్లూరల్. ఇప్పుడు అది మనం డేటివ్ సింగులర్ అనే ఆప్షన్ని మనం రూల్ అవుట్ చేసేసుకోవాలి. అది అయ్యే అవకాశం లేదు, డేటివ్ సింగులర్ అయ్యే అవకాశం లేదు ఇయోటా ఉన్నప్పటికీ. ఎందుకు అంటే డేటివ్ సింగులర్లో ఇయోటా అనేది సబ్స్క్రిప్ట్గా మారిపోద్ది అనమాట. అంటే డేటివ్ సింగులర్లో కనిపిస్తే ఇలా కనిపిస్తుంది. కెన్ యూ సీ ఆన్ ద స్క్రీన్? యా, ఇయోటలా మారిపోద్ది అనమాట. కాబట్టి మనం డేటివ్ కాదు అది, ఒమేగా. అది ఇంకా ఒమేగా కింద అన్న. యా, ఒమేగా కింద. అయితే ఆ ఒమేగాలో లాంగ్ ఓవల్ గా అయ్యిద్ది కదా. ఓకే ఓకే, అంటే డే Exam 2లో అయ్యి. లాంగ్ ఓవల్ గా ఉమ్, మారిద్ది. మారిన తర్వాత ఆ ఇయోటా అనేది సబ్స్క్రిప్ట్గా మారిపోద్ది. కాబట్టి మనం డేటివ్ కేసులో మనం ఐడెంటిఫై చేయాలంటే, అది సింగులర్లో ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా అది ఇయోటా సబ్స్క్రిప్ట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఇప్పుడు ఈ వర్డ్ ఇది మనం ప్రస్తుతం మన కళ్ళ ముందున్న వర్డ్, ఈ వర్డ్ని మనం పార్సింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇయోటాతో ఇంకా ఎక్కడుంది దానికి ఛాన్సు? నామినేటివ్ ప్లూరల్ లో ఉంది. నామినేటివ్ మ్యాస్క్యులిన్ ప్లూరల్. ప్లూరల్ అంటే నామినేటివ్ ప్లూరల్ మ్యాస్క్యులిన్ అయ్యే అవకాశం ఉంది. దానికి లెక్సికల్ ఫామ్ ఏంటి అని అంటే థెయాస్. అంటే డిక్షనరీలో మనం అలాగే చదివాం కదా దాన్ని, థెయాస్. ఇప్పుడు దాని ట్రాన్స్లేషన్ ఎలా? నామినేటివ్ ప్లూరల్. ప్లూరల్ అంటే మనం ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం? ఎస్ యాడ్ చేస్తాం. ఎస్ సెట్ చేస్తాం. సో మనం గాడ్స్ అనే దాన్ని ఇన్ఫ్లెక్టెడ్ మీనింగ్గా రాసుకుంటాం.
అన్న ఓకే ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ లో ఏది అన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, వాటికి కేసు నెంబర్ అని కనుక్కోమన్నాడు కదా. ఈ వర్డ్స్ లోనే ఒకవేళ సబ్స్క్రిప్ట్ అయ్యి వచ్చి ఇప్పుడు చేసిన వర్డ్ కి ఒమేగా కింద సబ్స్క్రిప్ట్ అయ్యి అడిగేటప్పుడే ఉందనంటే డైరెక్ట్ గా అప్పుడు డేటు అని చెప్పేయాలన్న. డేట్ అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు అక్కడ లేదు కాబట్టి అది కాదని రూల్ అవుట్ చేస్తున్నాం మనం, అలా సబ్స్క్రిప్ట్ గా లేదు కాబట్టి. ఎస్ మ్మ్. అంటే ఓన్లీ డేటివ్ లో ఉన్నవి మాత్రమే సబ్స్క్రిప్ట్ అవుతాయి అన్న. ఎస్ మిగిలిన నామినేటివ్ కానీ జెనిటివ్ కానీ అక్యూజిటివ్ కానీ అందులో సబ్స్క్రిప్ట్ అవ్వదు, డేటివ్లోనే అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఫిఫ్త్ వర్డ్ తేవాయికి మనం నా నామినేటివ్ ఫ్లోరల్ మాస్క్యులిన్, లెక్సికల్ ఫామ్ ఏమో థియోస్, ఇన్ఫ్లెక్టెడ్ మీనింగ్ ఏమో గాడ్స్ అని రాసాం. నెక్స్ట్ సెవెంత్ వర్డ్ చూడండి, లాగూస్. సెవెంత్ వర్డ్ లాగూస్. ఇప్పుడు లాగూస్ అనే దానికి స్టెమ్ ఏంటి వినయ్? స్టెమ్ లాగో. లాగో అనేది స్టెమ్. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద రాస్తాం చూడండి. మనం ఫస్ట్ డిక్లేషన్ లాగూస్ అనేది చూసాం. ఇందులో మనకి స్టెమ్ ఏమో ఓన్లీ లాగో అనేది మాత్రమే స్టెమ్. అంటే ఇప్పుడు ఏ ఎండింగ్ యాడ్ అయింది దీనికి? ఊస్ అనేది యాడ్ అయింది. సో ఉప్సిలాన్ సిగ్మా యాడ్ అయింది కాబట్టి మన చార్ట్ లో చూస్తే అది కానీ కేసు ఏంటది? యాక్యూజేటివ్ ఫ్లోరల్ అక్యూజిటివ్ ప్లూరల్ మాస్కులిన్. ఫ్లోరల్ మాస్క్యులిన్. ఇప్పుడు దీనికి లెక్సికల్ ఫామ్ చెప్పాలి. లెక్సికల్ ఫామ్ అంటే ఆల్వేస్ లాగోస్. లాగోస్ అనమాట. నామినేటివ్ మాస్క్యులిన్ సింగులర్ లో చెప్పాలి లాగోస్ అంటే, సారీ లెక్సికల్ ఫామ్ అంటే. అయితే నామినేటివ్ మాస్క్యులిన్ సింగులర్ కానీ, నామినేటివ్ లో ఉన్నది ఏదైనా, నామినేటివ్ ఫెమినైన్ సింగులర్ కానీ, నామినేటివ్ న్యూటర్ సింగులర్ కానీ, ఓకే, ఈ మూడిట్లో ఏదైనా మనం చెప్పాల్సి వస్తుంది. సో ఇది ఎక్యూజిటివ్ ప్లోరల్ మాస్క్యులిన్, దీనికి లాగోస్ అనేది లెక్సికల్ వర్డ్. ఇప్పుడు లాగూస్ అనే దానికి ట్రాన్స్లేషన్ ఎలా చెప్తాం? అది ఎక్యూజిటివ్ ప్లోరల్లో ఉంది కాబట్టి వర్డ్స్. వర్డ్స్ ప్లోరల్ కాబట్టి ఎస్ అనేది యాడ్ చేస్తున్నాం, వర్డ్స్. లేదా ఇంకోటి కూడా ఏం చెప్పొచ్చు, లాగోస్ అనే దానికి మీనింగ్ స్టేట్మెంట్ అనే మీనింగ్ కూడా ఉంది కదా. స్టేట్మెంట్. ప్లోరల్ లో చెప్పామనుకోండి అప్పుడు అదేమవుతుంది? స్టేట్మెంట్. స్టేట్మెంట్ అవుతుంది. అన్న. ఇప్పుడు మనం స్టెమ్ను బట్టే చెప్పాలనుకున్నాం కదా ఏ డిక్లరేషన్. ఉమ్, ఇప్పుడు లాగో అనేది స్టెమ్, ఉమ్, అప్పుడు అమిక్రాన్తో ఎండ్ అయింది కాబట్టి సెకండ్ డిక్లరేషన్ కింద చూసి ఉమ్. కరెక్టేలే అన్న, కరెక్ట్. యా మధ్యలో ఉన్నది ఫస్ట్ డిక్లరేషన్ కదా. ఓకే. అవును. యా సో నేను సెకండ్ లైన్ లో చూడకుండా ఫస్ట్ లైన్ లో చూస్తున్నారు ఏంది అనుకున్నా. ఓకే, అర్థమైపోయింది అన్న. నెక్స్ట్ ఎయిత్ వర్డ్ చూడండి, కాయరాయ్. కాయరాయ్ ప్రసన్న, కాయరాయ్ అనేది ఉంది కదా. కాయరాయ్ అనేది ఫస్ట్ ఏం యాడ్ అయింది? ఇయోటా యాడ్ అయింది. ఇయోటా యాడ్ అయింది. ఇయోటా యాడ్ అయితే మనకి ఏ ఏ కేసెస్ వచ్చే అవకాశం ఉంది? మనకి డేటివ్ సింగులర్, సింగులర్ డేటివ్ వస్తాను ఫుల్ అన్నీ ఉన్నాయి. డేటివ్ అయినా వచ్చే అవకాశం ఉంది. తర్వాత లేదంటే నామినేటివ్ ప్లూరల్ లో వస్తుంది. ఫ్లోరల్ అయినా కూడా వచ్చే అది కూడా అవకాశం ఉంది. మాస్కులిన్ ఫెమినైన్. యా సో ఇప్పుడు మనకి ఉన్నది ఇది కాయ్ రాయ్, ఇదే కదా ఉంది, కాయ్ రాయ్. సో ఇప్పుడు ఇది డేటివ్ అయినా అవకాశం, డేటివ్ సింగులర్ అయినా అయ్యే అవకాశం ఉంది, లేదా నామినేటివ్ ఫ్లోరల్ అయినా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు
డేటివ్ అయ్యే అవకాశాన్ని మనం లేదనే చెబుతాం. ఎలిమినేట్. ఎందుకు అంటే మనం కైరోస్ కైరోస్ అనే దాంట్లో ఆ వర్డ్లో కైరో అనేది స్టెమ్. కైరో అనేది స్టెమ్ ఆల్ఫాతో ఎండ్ అయింది. ఆల్ఫాతో ఎండ్ అయింది అని అంటే అది ఏ డిక్లెన్షన్ అవును? సారీ అమిక్రాంత్ అదే ఎండ్ అన్న. ఆఫ్ ద ఎండ్ అయింది. ఎస్. అమిక్రాంత్ ఫస్ట్ అమిక్రాంత్ ఎండ్ అయింది డిక్లెన్షన్. కాబట్టి అది సెకండ్ సెకండ్ డిక్లెన్షన్. డిక్లెన్షన్. సెకండ్ డిక్లెన్షన్. సెకండ్ డిక్లెన్షన్ 212 కదా టేబుల్లో. 2 అంటే అవునమ్మా. సో అది సెకండ్ డిక్లెన్షన్ నౌన్. సెకండ్ డిక్లెన్షన్ నౌన్ అని అంటే అది ఆ, అది అయితే మ్యాస్కులిన్ అయినా అవ్వాలి లేదా న్యూటర్ అయినా అవ్వాలి. ఉమ్. తర్వాత డేటివ్ ఎందుకు కాదంటామంటే ఇయోట సబ్స్క్రిప్ట్ అయిపోతుంది డేటివ్లో. అదే మన నామినేటివ్ ప్లూరల్ అదే మనకి బండ గుర్తు అనమాట. అందువల్ల డేటివ్ని రూల్ అవుట్ చేస్తాం. డేటివ్ని రూల్ అవుట్ చేసి ఇంకా ఏముంది మనకి? కేవలం నామినేటివ్ ప్లూరల్ నామినేటివ్ మాస్కులిన్. ప్లూరల్లే, నామినేటివ్ ప్లూరల్ మాత్రమే ఉంది. మ్యాస్కులిన్ నామినేటివ్ ప్లూరల్లో అది మనం సెకండ్ దాని యొక్క కేసు కాబట్టి సెకండ్ డిక్లెన్షన్ నౌన్ కాబట్టి అది డెఫినెట్గా మ్యాస్కులిన్ మ్యాస్కులిన్. అవుతుంది. ఓకే, కాబట్టి మీరు కాయ్ రాయ్ అనే దగ్గర నామినేటివ్ ప్లూరల్ మ్యాస్కులిన్ లెక్సికల్ ఫామ్ ఏంటి అంటే కైరోస్. కైరో. కైరోస్ ఓకే. స్టెమ్ కాదు, స్టెమ్ వేరు. స్టెమ్ అంటే రైట్ సైడ్ దగ్గర రైట్ సైడ్ ఉంటుంది. ఓకే. లెక్సికల్ ఫామ్ అంటే లెఫ్ట్ లో ఉండేది. ఓకే. ఓకే. కైరోస్ ఇప్పుడు ఇన్ఫ్లెక్టెడ్ మీనింగ్ అంటే ఇది ప్లోరల్లో ఉంది కాబట్టి, నామినేటివ్ ప్లోరల్లో ఉంది కాబట్టి. బై ద వే కైరోస్ అంటే ఏంటి? అపాయింటెడ్ టైమ్ ఆర్ సీజన్ అని అర్థం. ఓకే, ఇప్పుడు ప్లోరల్లో వచ్చింది కాబట్టి సీజన్స్ లేదా అపాయింటెడ్ టైమ్స్ ఆ రెండిట్లో ఏదైనా పెట్టుకుంటాం. ప్లోరల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 10th వర్డ్ క్రిస్టాన్ అని ఉంది. క్రిస్టాన్. ఓకే, సో దేంతో ఎండ్ అయింది? న్యూ. న్యూ న్యూతో ఎండ్ అయింది. న్యూతో ఎండ్ అయింది అని అంటే మనకి 4 ప్లేసెస్లో న్యూతో ఎండ్ అవుతుంది. సింగులర్ నామినేటివ్ అండ్ యాక్యూజేటివ్. నామినేటివ్లోను అక్యూజేటివ్లోను యాక్యూజేటివ్. మనకి న్యూతో ఎండ్ అయినవి ఉన్నాయి. అయితే ఇప్పుడు క్రిస్టాన్ అనేది సెకండ్ డిక్లెన్షన్ అవునా ఫస్ట్ డిక్లెన్షన్ అవునా? సెకండ్ డిక్లెన్షన్. సెకండ్ ఎట్లా? సెకండ్ డిక్లెన్షన్ కాబట్టి అమిక్రాంత్. అది అమిక్రాన్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అయితే అది నామినేటివ్ న్యూటర్ అయినా అవుతుంది లేదా ఎక్యూజిటివ్ లో మ్యాస్క్లిన్ ఆర్ న్యూటర్ అవుతుంది. సెకండ్ డిక్లెన్షన్ నౌన్ కాబట్టి మనం మ్యాస్క్లిన్ కి న్యూటర్ కి దాన్ని లిమిట్ చేసాం. అది నామినేటివ్ అయినా అయ్యే అవకాశం ఉంది, ఎక్యూజిటివ్ అయినా అయ్యే అవకాశం ఉంది. మ్యాస్క్లిన్ ఆర్ న్యూటర్, సింగులర్ ఆబ్వియస్ గా. దాని లెక్సికల్ ఫామ్ ఏంటి? క్రిస్టాస్. క్రిస్టాస్. ఓకే, క్రిస్టాస్. మీనింగ్ ఏమి చేంజ్ అవ్వదు నామినేటివ్లోను ఎక్యూజిటివ్లోను. క్రైస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ప్రసన్న ఇప్పుడు ఏమైనా వర్క్ బుక్ లో ఏమైనా 4-5 ఎగ్జాంపుల్స్ చేసిందా? ఏమైనా కాస్తైనా క్లారిటీ వచ్చిందా? అర్థమైందన్న. ఆ, సో ఇక్కడ మనం అదే
కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా అది వదిలేయాలన్నారు కదా. లైక్ ఉమ్, డేటివ్ లో అంటే ఇయోటా, ఒమిక్రాన్ ఇయోటా వస్తే మాత్రం ఖచ్చితంగా అది డేటివ్ కాదు అని చెప్పారు. ఉమ్. అంటే డేటివ్ లో మనం అలా గుర్తుపెట్టుకోవడం కంటే కూడా డేటివ్ లో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ ఇయోటా అనేది సబ్స్క్రిప్ట్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మీరు రేపటికి ఆ నౌన్ చార్ట్ ని మీరు మెమరైజ్ చేసుకొచ్చేయండి. ఓకే, సరే. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి. ఇప్పుడు అర్థమైందన్న, అంటే ఇది తెలిస్తేనే అయ్యి అర్థం అది చేయగలమని. ఆ, ఆ. అలాగే దీంతో పాటు మనం ఆర్టికల్ చార్ట్ కూడా ఉంది. ఆర్టికల్ చార్ట్, ఆ ఆర్టికల్ చార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ చార్ట్ కూడా ఈరోజు వినయ్ ఒకసారి మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. ప్రసన్న ఈ నౌన్ చార్ట్, ఆర్టికల్ చార్ట్ మొత్తం మెమరైజ్ చేసేయండి. మనం న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ కి సంబంధించి బేసిక్స్ నేర్చుకుంటున్నప్పుడు మనం చాలా మెమరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అందువల్ల నౌన్ చార్ట్, ఆర్టికల్ చార్ట్ని మీరు మెమరైజ్ చేసుకొచ్చేస్తే అప్పుడు మనం ఎక్సర్సైజ్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. ఇంకా అప్పుడు మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ లోపు నేను ఏం చేస్తూ ఉంటానంటే అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్లో తీసుకెళ్ళి ఆ, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ చేత అబ్జర్వేషన్ చేపిస్తాను. సరేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రత్నాకి ఆ, ఈరోజు మిస్ అయ్యాడు కాబట్టి ఆ, చాలా ఇబ్బంది పడతాడేమో. బట్ ఫైన్, ఏ ప్రేమో వినయో మీ ఖాళీ టైంలో మిమ్మల్ని సంప్రదిస్తే మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను తనకు చెప్తాను. ఇలాగ వీడియో పెడతారు కదా నేను మళ్ళీ. ఓ ఎస్, నైస్. ఓకే దెన్, ఐ విల్ సీ యూ టుమారో.